ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో మన తెలంగాణకు జైరాబాద్కి ఇవ్వడం జరిగింది. నేనే కష్టపడి ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మరి దేశవ్యాప్తంగా 1,52,000 మంది ఉద్యోగాలు రావాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నాం. మన జైరాబాద్లో 10 లక్షల మందికి మరి ఇండైరెక్ట్ జాబ్స్ రావాలనేటువంటి ఆలోచనతో మరి దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది నేషనల్ హైవే 65 జైరాబాద్లో ఏదైతే జరాసంగం అండ్ నాలకల్ ఈ 2 మండలాల మధ్యలో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్లు. RRR వచ్చినట్లయితే ఇంకా నెట్వర్క్ పెరుగుతుంది. ఎందుకంటే మనకందరికీ తెలుసు, మన దగ్గర ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ ఇతర ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ అంతా కూడా హైదరాబాద్ దగ్గరే జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ నేను ఒకటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు వరంగల్, ఇంకోటి చెప్పబోతున్నాను కాకతీయ PM మెగా టెక్స్టైల్ పార్క్ అది వరంగల్, ఇది జైరాబాదు బీదర్ బార్డర్లో. ఆ రకంగా కొంత ప్లాన్ చేసి ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహాలు సూచన మేరకు జైరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో 10,000 మందికి మన తెలంగాణలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు నేను ప్రధానమంత్రి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనకు తెలిసి ఈరోజు టెక్స్టైల్ సంబంధించి మరి కాటన్ పత్తి ఉత్పత్తులు మనం అగ్రభాగాన ఉన్నాం. ఆదిలాబాదు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున వరంగల్ ప్రాంతంలో కాటన్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మనము ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయడము, లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ యొక్క పార్కు నేను తెలంగాణలో ఏర్పాటు చేస్తాను, ఆ ఎడిట్లో ఒకటని చెప్పి వారు ఎన్నికలప్పుడు ప్రకటించారు. వారు ప్రకటన మేరకే ఆ నేపథ్యంలోనే ఈరోజు PM మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే PM మిత్ర మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని కాకతీయ అని జోడించాం. అందుకే కాకతీయ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ పార్కు మన హైదరాబాద్లో వస్తుంది.